వస్తున్నాయి కానీ లవ్ లెటర్లు ఏం రావట్లేదా? రెండు పార్టీల నుంచి వచ్చేసాయి, జాయిన్ అయిపో మా దగ్గర. కొన్ని పిలుపులు అది సరైనవా కావా తెలియదు కానీ నాకు పిలుపులు అయితే వచ్చాయి. నేను నా మైండ్ సెట్ కాదు. అంటే గతంలో పీఆర్పీలో పనిచేసిన అనుభవం ఉంది, కాస్త వాళ్ళతో పీఆర్పీలో చేశానంటే చిరంజీవి గారి వల్ల చేశాను. చిరంజీవి గారు జై జనసేన అంటున్నారు ఇప్పుడు. అనొచ్చు కానీ ఆయన జెన్యూనిటీ నేను ఎప్పుడు విమర్శించాను. ఆయన మంచి వ్యక్తి, ఆయనకి ఎప్పుడు నేను ఒక్క మాట కూడా అంతలుచుకోలేదు, అనను కూడా. ఆయన పార్టీ పెట్టారు, సేవ చేయాలనుకున్నారు. ఈ పరిస్థితులు, రాజకీయ కుట్రలు, ఈ దుర్మార్గాలు, దోపిడీలు, ఈ అన్యాయాలను చూసి భరించలేకపోయాడు. పార్టీ క్లోజ్ చేసేసి హాయిగా ఆయన ప్రశాంతంగా ఉన్నారు. అదే కరెక్ట్. కానీ పార్టీ పెట్టి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చిరంజీవి గారు అలా చేయలేరని నాకు అనిపిస్తుంది. నవ్వర్ ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడలేరు, ఇలా నటించలేరు. స్క్రీన్ మీద నటించగలరు, జీవితంలో ఆయన నటించలేరు. పవన్ కళ్యాణ్ జీవితంలో నటించడం బాగా నేర్చేసుకున్నాడు, బాగా నటిస్తున్నారు. ఇప్పుడు ఏం నటించారు? నిన్న ఆయన రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారు. రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న సౌధం ఇది కూలిపోతోంది అంటూ మాట్లాడారు ఆయన. చూడండి, ఉంటే రాజకీయాల్లో కుండ బదులు కొట్టేటట్టు మాట్లాడే తత్వంతో ఉంటానని మీరు వచ్చారు కాబట్టి అలా ఉండాలి. అందరూ ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ వచ్చారంటే నేను అలాగే అనుకున్నాను. ఏమో ఇతను కొంచెం మొండోడే, నిలబడతాడేమో అని అనుకున్నాను. కొంత శాతం అనుకున్నాను. నేను ఎంత ప్రశ్నించినా, ఎంత ఆయన మీద కామెంట్స్ చేసినా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఈయన ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించారు సార్, ఆయన ఏం మాట్లాడినా ఏమనరు. ఎందుకంటే ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఫక్త్ పొలిటీషియన్. ఈరోజు అవుతుంది అంటారు, సమైక్యాంధ్ర అవసరమా అని అన్నారు, లేదా అవసరం అన్నారు, స్పెషల్ స్టేట్ అవసరమా అన్నారు, అవసరం లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా పర్వాలేదు, టైం బీయింగ్ చేంజ్ అవుతూ వస్తున్నారు. ఆయనకు అది అలవాటు అయిపోయింది. ఆయన ఫక్త్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, రూలింగ్లోకి ఉంటే ఇంకోలా మాట్లాడతారు. ఆయనకు అందరూ మనం అలవాటు చేసేసుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఆ కోణం చూడలేం మనం. ఈయన ప్రశ్నించడానికే వచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. దేన్ని ప్రశ్నించట్లేదు ఆయన. చిన్న మాట, ఇది ఒక్కసారి వినండి సార్ వైనర్ గారు. కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బాధలకు నెట్టేసి మీరే తీసుకురండి మేము చేయమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాల్సిన మీకా నాకా, నేను బాధ్యత వహిస్తా, చెప్పలేట మీకోసం జైలుకి వెళ్తా. ఇది విన్నప్పుడు ఉత్తరాంధ్రుడిగా, తెలుగువాడిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. విమర్శించినా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓకే, స్టీల్ ప్లాంట్ గురించి. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటంటే సార్, ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక విచిత్రమైన కోణం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. అది ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. ఈవెన్ తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా, యూఎస్లో ఉండే తెలుగువాడు కూడా, ప్రతి ఒక్కడు కూడా స్టీల్ ప్లాంట్ అన్నప్పటికీ అది మా ఆత్మగౌరవం అంటారు. తెలుగువాడి ఆత్మగౌరవం, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. అందరితో మన ఆత్మగౌరవం గురించి మీరేం మాట్లాడారు? నేనదే అంటున్నా. ఒక్క మైన్ అసలు స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోవడానికి, 22,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోవటానికి, ఇది నష్టాల్లో ఉందని బూచి చూపించి ఈరోజు 44 పార్ట్ల కింద విడదీసి ఈఓఐలు తీసుకోవటానికి, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఏంటంటే రెండు పాయింట్లు. ఒకటి, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెయిల్ ఉంది. సెయిల్లో విలీనం చేయమని కోరుతున్నాం. ఎందుకు చేయలేదు? దశాబ్దాలుగా ఈ కోరుకుంది. నెంబర్ 1. నెంబర్ 2, సార్, మైనింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్. మనం ఒక మైన్ అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ గో పద్ధతిలో కానీ, లేదా ఆక్షన్ బేసిస్లో కానీ. దానికి 2 పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తారా అని అడుగుతారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నేను చేస్తాను. అయితే క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతారా? పెడతాను. ఎన్నాళ్ళలో పెడతారు? 1 yearలో పెడతాను. కండిషన్ ఇస్తాను. అప్పుడు శాంక్షన్ ఇస్తారు మనకి. అది కండిషన్. అలాంటప్పుడు
క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతామంటే మైన్ అలాట్ చేసిన ప్రభుత్వం, మరి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందే, తరతరాలుగా దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్ అయిన స్టీల్ ప్లాంట్ ఉందే, దానికి ఎందుకు ఇవ్వరు మైన్? క్యాప్టివ్ మైన్స్ లేవు కదా, అదే కదా సమస్య. ఎందుకు మైన్ ఎందుకు ఇవ్వరు అంటున్నా. జిందాల్ వారికి ఇస్తున్నారు కదా, టాటా వాళ్ళకి ఇస్తున్నారు కదా, ప్రపంచంలో దేశంలో ఎంతో మందికి ఇచ్చేస్తున్నారు కదా ఒక మైన్. ఒక మైన్ ఇచ్చుకోలేమండి విశాఖపట్నానికి. ఇది మా గొంతు, ఉత్తరాంధ్ర కాదు, తెలుగువాడి గొంతు ప్రశ్నిస్తుంది. తెలుగువాడిగా మీరు ప్రశ్నించారు, ఇప్పుడు నేను వినిపించాను, శభాష్. మరి ఇప్పుడు ఏం సార్ మారిపోయారు? ప్రైవేటీకరణ కాలేదని చెప్తున్నారు. మరి ప్రైవేటీకరణ జరుగుతుందని బయట జరుగుతున్న దుష్ప్రచారం, వాళ్ళ మీద కేసులు పెట్టాలంట కదా. బ్లాస్ట్ ఫర్నెస్ని 3 భాగాలు చేసి, థర్మల్ పవర్ ప్లాంట్ 210 మెగావాట్స్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని భాగాలు చేసి, మొత్తంగా 44 భాగాలు చేసి, మరొక 15 భాగాలు కూడా రెడీ చేసి, ఇప్పుడు ఈఓఐలు ఎందుకు అడుగుతున్నారు? 9th ఈజ్ ఇట్ నాట్ ప్రైవేటైజేషన్? స్లోగా స్టీల్ ప్లాంట్ గంపగుత్తుగా ఇవ్వడం కన్నా స్టీల్ ప్లాంట్ ముక్కలు చేసేసి ఇచ్చేయటం. ఇది ఒక నాటికి ఒక 2-3 సంవత్సరాలు అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ కాదే, ఇది ప్రభుత్వానికి కాదే, ప్రైవేటైజేషన్ అయిపోయిందని చెప్పేస్తాం. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఇక్కడ లేదు సార్. కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే మేము ప్రైవేటైజేషన్ చేయమని ఇప్పుడు అనట్లా, దీన్ని మౌనం వహిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా మేము వెళ్ళాము, కేంద్రంలో మాట్లాడాము, అమిత్ షా గారితో మాట్లాడాము. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, సింపుల్గా చెప్తారు సమాధానం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ల గురించి ఏం చెప్తున్నారు. అది మాకు ఎందుకబ్బా? మాకు కావాల్సింది మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు మైన్ ఎందుకు అలాట్ చేయకూడదు అన్నారు, కార్మికులకి నీతి ఉండాలన్నారు, మాకు నూతిలో తోసేయకండి అన్నారు, మీరు తప్పు చేయకండి అన్నారు. ఇప్పుడు కార్మికులు నిలబడ్డారు, ఇప్పటికీ పాపం వాళ్ళు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కొన్ని వేల మందిని తీసేశారు, నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కార్మికుల మీద మీరు మాట్లాడరా? ఆ కార్మికులు నూతిలో పడిపోయారు కదా, మీరు మాత్రం నుయ్యి పైన ఉన్నారు కదా, మరి నూతిలో నుంచి వాళ్ళని తీసుకురారా? నూతిలో మాకు తోసేయకండి అన్నారు కదా, మీరు తోసేశారే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూసారా పదవి ఎంత ప్రమాదకరమైంది, అధికారం ఎంత ప్రమాదకరమైంది. దీన్నే గోపి అంటాం మన భాషలో. గోడ మీద పిల్లి వాటంలా రాను రాను పవన్ కళ్యాణ్ కూడా మారిపోయాడు. గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్ అయిపోయి మాటలు మార్చేస్తున్నాడు. మార్చేసి ప్రైవేటేషన్ గురించి మరి మాట్లాడరు. నిన్న వచ్చారు, ఏం మాట్లాడారు ఆయన? మరి కార్మికుల గురించి మాట్లాడరు. మీరన్నటువంటి ఒక మైన్ అలాట్ చేయటం గురించి మాట్లాడరు. అంటే మీరు ప్రశ్నించడానికి మీకు లేదండి.